మరి మంచిది. మరి యొక్క సమయంలో ప్రియులారా, మరి యొక్క 2026 సంవత్సరం 4 మాసములు గడిచి మరి 5వ నెలలోకి నడిపించిన దేవదేవునికి వందనాలు. అదే రీతిగా మరి ఈరోజు మొదటి పరిశుద్ధ ఆరాధన జరగటానికి, ఆ ఆరాధన మనం అందరము పాలు పంపులు పంచుకోవడానికి దేవాదేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవదేవుని వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధన కూడా జరగనున్నది కాబట్టి అందరూ మరి సిద్ధపడి వచ్చారు. అదే రీతిగా మరొకసారి వాక్యం ద్వారా కూడా మళ్ళీ మనం సిద్ధపరచుకోవడానికి మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాము. పరిశుద్ధ లేఖనాల్లో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనాన్ని మరి మనం చదివినప్పుడు, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఈ యొక్క విషయాలను ప్రియులారా మనం అక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే అతని వ్యక్తిగత జీవితాన్ని గురించి వ్రాయబడుతూ ఉంటాయి. అదే రీతిగా ప్రియులారా మరి కొన్ని ప్రవచనాలు మనం ఆలోచన చేసినప్పుడు, కొన్ని భవిష్యత్తు వాక్కులను ఆలోచన చేసినప్పుడు, మనందరి పాపముల కొరకు ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనాలు చాలా ఇందులో పొందుపరచబడి ఉంటా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విషయంలో మనం ఆలోచన చేస్తే, ఏలయనగా మరణము నొందినట్లు అతను తన ప్రాణమును ధారపోసిన, అతిక్రమం చేయు వారిలో ఎంచబడ్డాడు. అతనిలో ఏ అతిక్రమం లేదు. చక్కనైనటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఆయన అతిక్రమం చేయవాళ్ళు అంటే ఆయన్ని దొంగగా ఆయన సిలువ వేశారు. ఆయన పక్కనేమో ఇద్దరు దొంగలను మరలా సిలువ వేసినటువంటి ఆ యొక్క పరిస్థితి, ఒక పరిశుద్ధుని తీసుకుని వెళ్ళి ఏ పరిశుద్ధత లేనటువంటి వారి మధ్యన ఆయన్ని నిలబెట్టినటువంటి పరిస్థితిని ప్రియులారా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. కాబట్టి ఆ సిలువ మీద పలికినటువంటి ఆ 7 మాటల గురించి మనం అనేక సార్లు ఆలోచన చేస్తాము. ఒకవేళ ఎప్పుడు చేసినా చేయకపోయినా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజున మరి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కానీ, లేదనుకుంటే ప్రభురాత్రి భోజన సంస్కారం అనగా ఆ యొక్క రొట్టెలో ద్రాక్షారసంలో చేతులుంచేటటువంటి ప్రతిసారి కూడా ఆయన సిలువను మనం జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలనేటటువంటి దేవుని యొక్క వాక్యము. కాబట్టి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన అంటే, ఎవరైతే ప్రియులారా మన కొరడాలతో కొట్టారో, ఎవరైతే అపహాస్యం చేస్తారో, ఎవరైతే ముఖం మీద ఉమ్మి వేస్తారో, ఎవరైతే ముండ్ల కిరీటం పెట్టారో, ఎవరైతే అబద్ధ సాక్షిని పలికారో, వాళ్ళందరి గురించి ఆయన చేసినటువంటి గొప్ప విజ్ఞాపన ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు, కాబట్టి వీరిని క్షమించమని చెప్పేసి అక్కడ ఏం చేశాడు, విజ్ఞాపన చేశాడు. కాబట్టి ప్రియులారా మన యొక్క విజ్ఞాపన చేస్తారని ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే ఆ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. కాబట్టి అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, అంత ప్రేమమయుడైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి మరి ఈరోజు కూడా ప్రియులారా మరి మనం ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం చేసిన అతిక్రమములన్నీ కూడా ఆయన భుజాన వేసుకున్నాడు. ఆయన అతిక్రమం అంటే పాపములు, క్రమము లేనటువంటి జీవన విధానం, క్రమము లేనటువంటి రక్షణ జీవితం. కాబట్టి ప్రియులారా ఒక క్రమమైనటువంటి విషయాన్ని అతిక్రమించడం అన్నమాట. అంటే ఆయన ఆజ్ఞలను అతిక్రమించడం, దేవుని యొక్క మాటలను అతిక్రమించటం, ఆయన నియమించిన కట్టడలను మనము అతిక్రమించటం. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ప్రియులారా ఆయన ఏం చేశాడంటే భరించి ఆయన మీద తిరుగుబాటు. అంటే మనం ఎప్పుడు కూడా దేవుని మీద తిరుగుబాటు అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము? ఆ యొక్క యూదులను జ్ఞాపకం చేసుకుంటున్నాం, లేదనుకుంటే ఆ యొక్క హేరోదు రాజుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము, సైనికులు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము, పరిసయ్యులు, సద్దూకయ్యులు, వీళ్ళందరినీ కూడా తిరుగుబాటుదారులుగా జ్ఞాపకం చేసుకున్నా. అంటే ముండ్ల కిరీటం పెట్టిన వాడినే దేవుడు క్షమించాడని నిన్ను క్షమించలేదా? కొరడా దెబ్బలు కొట్టిన వాడినే దేవుడు క్షమించాడని నిన్ను క్షమించలేదా? కాబట్టి వాళ్ళు ఏంటంటే భౌతికంగా మనకు కనిపించేటటువంటి రీతిగా కొట్టారు. అనేకమైనటువంటి రక్షణ జీవితాలు, అనేకమైనటువంటి విశ్వాస జీవితాల్లో ప్రియులారా ఆయన మనకు కనిపించకుండానే దేవునికి ఎన్నో కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళుగా ఉంటున్నాం, ఎన్నో రకాల మేకులు కొట్టేటటువంటి వారిగా ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రియులారా ఆ పరిస్థితులన్నీ మార్చుకోవాలి, ఆ పరిస్థితులన్నీ మార్చుకోవాలన్నమాట. అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు. అంటే తిరుగుబాటు చేసిన వాళ్ళంటే ఆ కాలంలో ఉన్నటువంటి వారైనా, ఇప్పుడు ఎవరో లేమో దేవుని మీద తిరుగుబాటు చేసే వాళ్ళము.
ఏ ఆజ్ఞను మనం అతిక్రమించినా కూడా అది దేవుని మీద మనం చేసేటటువంటి తిరుగుబాటు కిందే వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క తిరుగుబాటు చేసినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ సైనికుల్ని, సైనికాధికారులందరినీ కూడా, లేదంటే అన్యాయమైనటువంటి తీర్పు చెప్పినటువంటి రాజుల్ని, వీళ్ళందరినీ, చక్రవర్తుల్ని ఎలాగైతే దేవుడు క్షమించాడో ఈ దినాన ప్రియులారా నిన్ను నన్ను కూడా దేవుడు ఎప్పుడూ క్షమిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు ప్రియులారా మనం ఏదో ఒక అతిక్రమం చేస్తున్నాం, ప్రతిరోజు దేవుడు మనం క్షమించేవాడుగానే ఉంటా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయకూడదంటే ప్రియులారా, దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. ఎవరి మీద తిరుగుబాటు చేసినా పర్వాలేదు, కానీ దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడిని ఎదిరించి బ్రతకగలిగేవాడు ఎవడో కూడా లేడు ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడూ ఆయన మీద తిరుగుబాట్లు చేయకూడదు. కొరింథీయులకు రాసిన అందులోనే ఇంకో మాట చూద్దామండి, 5వ వచనం చూద్దాం ఒకసారి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ అనేకుల పాపములు భరించు అతిక్రమం చేయ వాళ్ళు ఆయన ఎంచబడ్డాడు. అంటే అతిక్రమం చేసేటటువంటి వారు ఎవరు? ఇప్పుడు ఇక్కడ మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడ్డాడు. కాబట్టి నువ్వు నేను చేసిన అతిక్రమాన్ని బట్టి ఆయనకి కొరడా దెబ్బలు, మనల్ని బట్టి ఆయనకి ఆ యొక్క చేతులు కాలంలో మేకులు, ఆ ముండ్ల కిరీటం, ఇవన్నీ కూడా ప్రియులరైన భరించాడు. గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నువ్వు చేసినటువంటి గాయాన్ని బట్టి మళ్ళీ తిరిగి ఆయన ఏమిస్తాడు? నీకు స్వస్థతను ఇస్తున్నాడు. ఎంత ప్రేమ చూపించేవాడు ఎవడో కూడా ఉండడు ప్రియులారా. గాయం చేసిన వాడు నువ్వే, ఆయన కొరడాలతో కొట్టించినటువంటి వాడు నువ్వే. మన అతిక్రమలను బట్టే, మన దోషములను బట్టే ఆయన నలగొట్టబడ్డాడు. కానీ ఆయన తిన్నటువంటి యొక్క దెబ్బలతోటే మళ్ళీ నీకు నాకు ఏం కలగజేస్తాడు? స్వస్థతనైనా, అది శారీరకమైనటువంటి స్వస్థత అయినా, ఆత్మీయమైనటువంటి స్వస్థత అయినా, నీ శరీరానికి వచ్చిన రోగమైనా, నీ మనసుకు వచ్చిన రోగమైనా కూడా ఆ శిలువ రక్తంలో ప్రియులారా కడగబడితే అదంతా కూడా దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధపరిచినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అయితే మనం ఎలాగ అతిక్రమం చేస్తాము? 6వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు, ఎవరిష్టానుసారమైన త్రోవకు వాడు వెళ్ళిపోతా ఉన్నాడు దేవుని యొక్క విధానాన్ని విడిచిపెట్టి. కాబట్టి ప్రియుల దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడక తిరుగాడుచున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగేను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. కాబట్టి మనమేమో తప్పిపోయాము, ఆ దోషం దేవుడు ఎవరి మీద పెట్టాలి? మన మీదే పెట్టాలి. కానీ యెహోవా అనగా తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే దోషం అంతా ఆయన మీద మోపాడు. కాబట్టి ఎందుకంటే దేవుడు చూశాడు ప్రియులారా, దేవుడు చూసి అసలు ఈ భూమి మీద నరులను సృష్టించినందుకు దేవుడు తనలో తాను సంతాపడ్డాడటండి. ఎందుకు పుట్టించారా బాబు ఈ మనుషులని? అయితే ప్రియులారా, అక్కడ యొక్క పాప విమోచన కొరకు అనేకమైన విషయాలు మోషే ద్వారా దేవుడు తెలియజేశాడు. కొంతకాలం నడిచింది, కానీ అదే విధానం చేయటం వలన, ధర్మశాస్త్రం వల్ల పాపానికి విమోచన లేదని దేవుడు చూశాడు. కాబట్టి చూసి నీ అతిక్రమం బట్టి, నా అతిక్రమం బట్టి, నీ పాపమును బట్టి, నా పాపమును బట్టి ఎప్పటికప్పుడే పాపం చేసిన వాడిని అల్లా తండ్రి అయినటువంటి దేవుడు శిక్షించుకుంటూ పోతే, లేదనుకుంటే ఒకవేళ వాళ్ళని ఆ యొక్క మరణానికి గురి చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, నోవాహ కాలంలాగా ఒక దెబ్బతోటి అందరము వెళ్ళిపోతాం. ఎందుకంటే ఏ పాపం లేనటువంటి మనిషి భూమి మీద ఎవడో కూడా లేడు. కాబట్టి ఆ యొక్క నోవాహ కాలంలో ఎప్పుడైతే అలా జరిగిందో దేవుడు మళ్ళీ సంతాపం ఆయనే పొంది, ఇలా కాదు కానీ పాపాలన్నింటిలో కూడా ఏదో పరిహారం కావాలని యేసుక్రీస్తు వారి భూమి మీదకి పంపించి ఆయన భుజాల మీద ఏం వేశారంటే ప్రియులారా, ఈ భారం అంతా కూడా ఆయన మన సమాధానాత్మక శిక్ష అతని మీద పడిపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో మన ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవ తొలిగాడు, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అందరి బాధ, అందరి యొక్క పాపాలు, అందరి యొక్క భారములు ఆయన భరించినటువంటి వాడుగా ఉన్నాడు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిను, అతను నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయమైన తీర్పు పొందిన వాడే కొనుక్కోబడ్డాడు. ఇవన్నీ కూడా ప్రియులారా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏంటో దీనివల్ల మరి మనకి తెలుస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, 2వ కొరింథీ 5వ అధ్యాయము 5వ అధ్యాయము 19వ వచనాన్ని మరి మనం చూసినప్పుడు
అదేమనగా అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కాబట్టి ఇంకా పైనుంచి వస్తే మన సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు వలన తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. అది ఏంటంటే దేవుడు వారి అపరాధం వారి మీద మోపగా. ఇదే సువార్త అంటే, ఇదే ప్రచారం. మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రియులారా, నీవు నేను పొందవలసినటువంటి గాయములు కానీ దెబ్బలు కానీ ఆయన మీద ఏమాత్రం మన మీద దేవుడు మోపకుండా ఆ భారం అంతా కూడా ఆయన మీదే మోపాడట. నిజంగా ప్రియులారా, పాప భారం అంతా నీ మీద మోపితే, పాపం చేసినట్టు ప్రతి వాడికి కూడా ప్రియులు అటువంటి సిలువ శిక్షణ కనుక ఒకవేళ అనుభవిస్తే, ఆ సిలువని కనుక మనం మోసేటటువంటి పరిస్థితి కనుక మనకు వస్తే ప్రియులారా, మేకులు కొట్టే వరకు కూడా బతకం. మోసుకెళ్ళి దారిలోనే చచ్చిపోతాం, దారిలోనే చనిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం కాబట్టి అందులో ఏం కనపడుతుందంటే, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యం. ఈ సమాధాన వాక్యాన్ని అంగీకరించినటువంటి మనము ప్రియులారా, మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఏం అన్వయించుకోవాలంటే సమాధాన స్థితిని మనం అన్వయించుకునేటటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారం రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రొట్టెకి, ఆ యొక్క శరీరానికి, ఆ యొక్క రక్తానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్ష రసాలు తీసుకుంటూ ఉన్నప్పుడు మనలో సమాధాన స్థితి ఉందో లేదో మన పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. తప్పనిసరిగా ప్రియులారా, సమాధాన పడేటటువంటి గుణాన్ని మనం అలవర్చుకోవాల్సినటువంటి వారం ఉన్నాం. ఎందుకనగా ఇక్కడ 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన దేవుని నీతిలో పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. కాబట్టి ప్రియులారా, నిన్ను నన్ను సమాధానపరచడానికి ఏ పాపం లేనటువంటి దేవుని కుమారుని, పరిశుద్ధుడైనటువంటి వాడిని ఆయన పాపంగా మార్చేసినప్పుడు మరి మనం కూడా ఏం కలిగి ఉండాలంటే సమాధాన స్థితిని కలిగినటువంటి వారముగా ఉండాలి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తను తానే మన కొరకు అర్పించుకున్నాడటండి. సమస్తమైన దుర్నీతి నుండి విమోచించాడు. ఆ విమోచన భారం అంతా కూడా దేవుడు ఆయన భుజాల మీద మోపాడు. కాబట్టి విమోచించి మన సత్యలేని ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నాడు. కాబట్టి నువ్వు సత్యలేని ఆసక్తి కలిగిన వాడిగా ఉంటే ఆయన ప్రజల్లో ఒకటిగా నిన్ను దేవుడు చేర్చుకుంటాడు. కాబట్టి ఇంకా మనం చెప్పుకోండి, నువ్వు సత్క్రియందు ఆసక్తే కాదు, ఒకవేళ నువ్వు ఎంత పాపం చేసినప్పుడు కూడా పాపాన్ని విడిచిపెట్టని క్షమించమని నువ్వు అడిగితే నిన్ను నన్ను చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. తన సొత్తుగా చేసుకుంటూ తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. వీటి ద్వారా బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణాధికారంతో దుర్బోధన ఖండించుచు నుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకమని చెప్పేసి తీతికి అక్కడ వ్రాస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులను వీటిని బట్టి బోధించాలి. కాబట్టి ఎవరైనా అతిక్రమం చేస్తున్నాడు, ఎవరైనా తప్పిపోయినటువంటి పరిస్థితి ఉంటే, ఇదిగో నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నువ్వు ఎలా తప్పిపోతావని అతనికి మనం ఏం చేయాలి? గద్దించేటటువంటి వారుగా మనము ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అందులోనే ఆ యొక్క 11వ వచనం, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఎంతమంది కంటే అండి? సమస్తమైన మనుషులందరికీ ఏ యొక్క కృపది? రక్షణకరమైన దేవుని యొక్క కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధ దురాశలను విసర్జించి. కాబట్టి భక్తిహీనత అంటే భక్తి లేకుండా జీవించకూడదు, ఎంతకాలమైన అదే బ్రతుకు ఉండకూడదండి. కాబట్టి ప్రియులారా, భక్తిహీనతను లేదా ఇహలోక సంబంధమైన దురాశ, ఇవి చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క మాట వాటన్నిటిని మనం విడిచిపెట్టాలండి ఏదో ఒక రోజుకి. ఎందుకంటే వాటన్నిటికీ నిన్ను దూరం చేయడానికే మన అతిక్రమాలన్నీ ఆయన భుజం మీద మోపినప్పుడు ప్రియులను మన అందరి కొరకైన ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. కాబట్టి మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు, ఆయన మాత్రమే రక్షించగలడు. ఆయన నామములో మాత్రమే రక్షణ, విడుదల అనేటటువంటిది ఉన్నది. కాబట్టి
ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవలని మనకు బోధించుతున్నది స్వస్థ బుద్ధి. కాబట్టి ప్రియులైన మంచి ఆ యొక్క ఆ బుద్ధితోటి మనం ఏం చేయాలంటే జీవించేటటువంటి వారముగా ఉండాలి. ఇంకొక మాట చదువుకుందాం, ఎందుకంటే ఇంకా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం ఉంది కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయము ఇది చదువుకుని మనం ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధనలోకి వెళ్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం 26 నుంచి చదువు. 26 నుంచి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. కాబట్టి మొట్టమొదట ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధన అనేటటువంటిది ఎవరు చేసే ప్రభు అయినా యేసుక్రీస్తు శిష్యులందరినీ కూర్చోబెట్టి వాళ్ళు భోజనం చేసి ఒక రొట్టెని పట్టుకుని ఆశీర్వదించి శిష్యులకి ఇచ్చి ఇది తీసుకుని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షాలను కొత్తదిగా త్రాగు దినము వరకు ఎక్కడ దానికి రాగనని మీతో చెప్పుచున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా రాత్రే పట్టబడతారు, లేదనుకుంటే ప్రియ శిలువ శిక్షకి గురవుతారు. గురైన తర్వాత సమాధి చేయబడతాను, మళ్ళీ 3 రోజులు తిరిగి లేస్తాను, మళ్ళీ ఆరోహణమే తండ్రి ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళతో కూర్చుని మళ్ళీ ఈ యొక్క బల్లారాధన చేసే టైం ఇంకా ఆయనకి లేదు. కాబట్టి అక్కడ చెప్పినటువంటి యొక్క మాట ఏంటంటే ప్రియులార, తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వచ్చే వరకు కూడా ఏం చేయమన్నాడంటే మీరు కూడినటువంటి ప్రతి చోట కూడా ఈ విధంగా మీరు చెయ్యండి అని చెప్పేసి ఒక మాదిరిని ఆయన చూపించి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అందుకే మరి అపోస్తల కాలంలో పేతురు ప్రసంగం విన్నటువంటి వారు కానీ ఆ యొక్క పౌరుషేలలో యోహానులు మరి లేదనుకుంటే వారందరి యొక్క ప్రసంగాలు విన్నటువంటి వారు ఏం చేశారంటే ప్రియులారా, అనుదినము కూడా ఇంటింటట మానక రొట్టె విరిచారటండి. ఇంటింట అంటే ఇంటి దగ్గర జరిగే కూడుకుల్లో కూడా వాళ్ళు ఏం చేశారు? బల్లారాధన కార్యక్రమాన్ని జరిగించినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఇన్ని మందిరాలు లేవు కాబట్టి ప్రియులారా అప్పుడు ఆ యొక్క విధానం అనేది అలాగా అపోస్తల కాలంలో జరిగింది. ఇప్పుడైతే అలా జరగదు. కానీ ఆ యొక్క ఎప్పుడంటే దేవుడు చక్కనంటే మందిరాలు ఇచ్చాడు, మన సమూహంగా కూడుకోవటానికి అన్నింటిలో కూడా దేవుడు చక్కని ఆరాధన మందిరాలని ఇప్పుడైతే ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా మన రీతిగా జరుగుతూ ఉన్నప్పుడు ఆ మాటను బట్టి ఏదో ఆచార సంబంధంగా కాదు కానీ ఆత్మీయంగానే ఈ యొక్క బల్లారాధనలో మనం ఏం చేయాలి? పాలు పంపులు పంచుకునే వారముగా ఉండాలి. అటువంటి గొప్ప కృప, గొప్ప దీవెన, గొప్ప సిద్ధపాటును దేవుడు మరి మనందరికీ దయచేయును గాక. ఆమేన్.